హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్లోనే అక్కడ ఎక్కడ ఫొటోస్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాం. బట్ మా చిన్నప్పుడు అయితే ఇట్లా ఆల్బమ్స్ ఉండేవన్నమాట. సో ఫొటోస్ తీసుకొని వాటిని కెమెరాస్తో ఫొటోస్ తీసుకొని వాటిని డెవలప్మెంట్కి ఇచ్చి డెవలప్ అయిన తర్వాత ఇట్లా ఆల్బమ్స్లో మనం అయితే సేవ్ చేసి పెట్టుకునేవారం. సో ఇప్పుడు నా పిల్లలకి నేను చిన్నగా ఉండేటప్పుడు నా చైల్డ్హుడ్ మెమోరీస్ పిక్స్ అన్నీ కూడా మోక్షికి చూపించబోతున్నాను. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇట్లా టీవీస్లోని పెన్ డ్రైవ్స్లోని పెట్టుకొని ఫొటోస్ చూడడం, నచ్చేటప్పుడు ఫోటో తీసుకోవడం ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ మనకు అలా కాదు కదా. ఫోటో తీసుకోవాలంటే అప్పుడులో కొంచెం ఏదో ఒక రీజన్ ఉండాలన్నమాట. సో ప్రతి ఫోటోకి ఒక రీజన్ ఉంటుంది. అది వాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాడి రియాక్షన్స్ ఏంటో, అసలు నా చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానని వాడు అనుకుంటున్నాడో తెలుసుకుందామంటే ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ థాట్స్తో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం కాబట్టి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి గంటను కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో లేట్స్ లేకుండా వెంటనే వ్లాగ్ని షూరు చేసేద్దాం. సో మోక్ష, ఆర్ యు రెడీ? రెడీ. ఈడ ఎలా రియాక్ట్ అవుతాడో నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని మాత్రం అస్సలు నమ్మలేం గైస్. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మన ఊహకు కూడా అంత చిక్కదన్నమాట. అలా ఉంటుంది. మోక్ష, ఇదే నా చిన్నప్పుడు ఫోటో. అదేంటి? నేనే. నువ్వా? ఎస్, కాదు, నేను నమ్మను. నేనే నాన్న. లేకపోతే తీయడానికి నా ఆల్బమ్ మీద ఉంటది గైస్. ఇది నేనంటే నమ్మట్లేదు గైస్. మోక్షి, నేను కాదంట. నాకు చూపించమ్మా. ఓకే ఓకే, వెయిట్ వెయిట్. అబ్బో, నీకు ప్రభాస్ గారు అంటే అప్పటి నుంచి ఇష్టమేనా? ఎస్, నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రభాస్ నా డార్లింగ్ అంటే చాలా ఇష్టం. అప్పట్లోని సినిమా పాటలు, బుక్స్ ఉండేవి. అండ్ నెక్స్ట్ స్కూల్ దగ్గర బయట ఏదైతే స్టిక్కర్స్ ఉండేవి కదా, సో ఇట్లాంటి స్టిక్కర్స్ అన్నీ కూడా నేను మా బీరువాకి, డ్రెస్సింగ్ టేబుల్కి అండ్ ఫ్రిడ్జ్ ఉండేది అనమాట. సైడ్న టీవీస్ ఉండేవి కదా, డూమ్ టీవీస్. ఇప్పుడంటే మనకి ఫ్లాట్ టీవీ ఉంది కదా, అప్పుడు వెనక ఎక్కువ డూమ్ వచ్చే స్పేస్ ఉన్న టీవీస్ ఉండేవి అనమాట. సో ఆ డూమ్ టీవీస్ కి సైడ్న కూడా ప్రభాస్ స్టిక్కర్స్ అంటించేసి నా పేరు రాసేసుకుండేదాన్ని. అంత పిచ్చి అనమాట. సో ఆ బీరువాలో డ్రెస్సింగ్ మిర్రర్లు కాలంతో పాటు వెళ్ళిపోయాయి, కానీ ఈ ఆల్బమ్ ఉండిపోయింది కాబట్టి ఆ ప్రేమ కూడా ఎక్కడే ఉండిపోయింది. సో ఇదెవరు నువ్వే. తెలిసిపోతుందా? ఎందుకంటే నువ్వుకి కాబట్టి. చూసారా గైస్, అంటే వేరేది పెడతారన్న ఆలోచన కూడా వాడికి రాలేదన్నమాట. ఎస్, ఈ ఫోటో అయితే నాకు అప్పుడు 3 months అంట. 3 monthsకి అయితే ఎవరు సరిగ్గా కూర్చోలేరు. బట్ ఫోటో కోసమని ఇట్లా కూర్చోబెట్టి మళ్ళీ పడిపోతానేమో అని పక్కన కంగారులో ఇగో అది అమ్మమ్మ చెయ్యి. నేను పడిపోతున్నానేమో అంటే అసలు మామూలుగా కూర్చోలేరు పిల్లలు. జస్ట్ మళ్ళీ బోర్లో పడిపోతానేమో అని కూర్చోబెట్టి పట్టేసుకుంటుంటే వెంటనే ఫోటో తీసేశారంట మా బాబాయ్ ఈ ఫోటో. సో ఆ మెమొరీ అనమాట ఇది. బాగుంది. థ్యాంక్ యూ. ఇది నువ్వునా? నేనే. మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను. అలాగే నా ఫ్యామిలీస్కి అండ్ నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి తెలుసు. సో నేను చిన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. సో ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కొన్ని మెమొరీస్గా కొన్ని ఫొటోస్ ఉంటాయన్నమాట. చాలా ఫొటోస్ అండ్ మెమోంటోస్ కూడా ఈ హౌస్ షిఫ్టింగ్ వల్ల దీనివల్ల కొన్ని అయితే పోయినాయి. బట్ కొన్ని అయితే నేను మెమరబుల్గా అట్లా ఏదైతే ఈ ఆల్బంలో దాచుకున్నానో అవన్నీ ఇప్పటికి కూడా నాతోనే ఉన్నాయి. సో ఇదైతే మన శివాజీ పార్క్లోని సమ్మర్ హాలిడేస్కి ప్రోగ్రామ్స్ అయ్యేవి. ఎస్, ఆ ప్రోగ్రామ్స్ టైంలో నేను ఫస్ట్ డాన్స్ చేసిన స్టేజ్ కూడా అదే. సో అప్పుడు తీసిందనమాట ఇది. ఇదైతే మన ఏరియా. ఏరియా అంత నవ్వు వచ్చింది నీకు? ఎంత సన్నంగా ఉంది చూడండి గైస్, ఎంత బుద్ధిగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలంటే కష్టం కదా గైస్, 2 పిల్లలు కన్న తర్వాత. అసలు ఈ ఫోటో కొంచెం పాడైపోయింది. అండ్ ఇది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు తీసిన ఫోటో. దండ కూడా వేస్తారు గైస్. ఎస్, ఆ ఏదైతే కాంపిటీషన్ ఉందో వాళ్ళని గెలిపించినందుకు, నేను గెలిచినందుకు కూడా నాకు ఇలా దండ వేసి సన్మానం చేసి ఇట్లా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఆ ప్రైజెస్ కూడా అన్ని మొమెంటోస్ అన్ని కూడా అప్పుడు ప్రెజెంట్ చేశారనమాట. అప్పుడు తీసిన పిక్ ఇది. ఇది నువ్వునా? నేను కాదు, నా డూప్లికేట్. డూప్లికేటా? ఎస్, అండ్ దిస్ ఇస్ మీ. ఇది కళాభారతిలో ఇంకొక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. చూడండి గైస్, 2 పిల్లకలు తెలకుంది మా మమ్మీ. ఏనా బుజ్జిగా ఉన్నాను కదా, చూడు బుజ్జికి ఎలాగుందో. బాగున్నావు, సూపర్. సో మా మమ్మీ నాకు ఎవ్రీ బర్త్డేకి కూడా గుర్తుగా ఉండాలని చెప్పి ప్రతి బర్త్డేకి కూడా
దాన్ని ఇట్లాగా స్టూడియోకి తీసుకెళ్లి మంచిగా రెడీ చేసి ప్రతి సంవత్సరం ఒక ఫోటో తీయించేవారు అనమాట. అవన్నీ కూడా ఆల్బమ్స్ లో ఉండేవి. ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వస్తే చూసేటప్పుడు బాగుంది బుజ్జుగా ఉందని చెప్పి కొన్ని పిక్స్ అట్లా తీసుకెళ్లిపోతూ ఉండేవారు. సో ఏవైతే దాచుకున్నామో అవి మాత్రం హ్యాపీగా మమ్మీ నా కోసం ఇంకా దాచేసారు ఎవరికి ఇవ్వకుండా. అందులోనే ఒక పిక్ ఇది. సో అప్పట్లోనే చాలా ఫోన్ మాట్లాడేస్తున్నాను అనమాట నేనైతే. అండ్ ఇది తెలుసు కదా ఎవరో? మా పెద్ద మమ్మీ గైస్, మా మమ్మీ వాళ్ళ అక్క. ఎస్, ఇది కూడా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళేటప్పుడు ఒక ఈవెంట్ లో తీసిన పిక్ అన్నమాట. అమ్మా నువ్వు ఇలాంటి మోడర్న్ డ్రెస్లు కూడా వేసేదానివా? ఎస్, వేసేదాన్ని. ఎందుకు వేయలేదు, అన్ని రకాల డ్రెస్సులు కూడా వాడేసాం. మరి ఇప్పుడు ఎందుకమ్మా వేయట్లేదు? ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేస్తే అంటే మనకు అంత కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి వేయచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ నేనైతే కనుక కంప్లీట్ గా స్లీవ్లెసెస్ అన్ని కూడా కొంచెం అవాయిడ్ చేసేసాను అనమాట. సో జీన్స్, టాప్స్, లాంగ్ స్కర్ట్స్ ఇట్లాంటివంటే ఎప్పుడు వేసుకునేవే. సో ఇవంటే అప్పుడు ప్రోగ్రామ్ పరంగా వేసుకునేదాన్ని. బట్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ వేసుకోవాలని ఆలోచన లేదు, అందుకే సో నేను వెయ్యట్లేదు అనమాట. సో తిను మా అక్క. ఈ రెండు నువ్వే? ఎస్, ఇది నీ బర్త్డే తీసింది కదా అమ్మా? ఎగ్జాక్ట్లీ. ఎలా తెలిసిపోయింది? ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పావు కదా ప్రతి బర్త్డేకి ఫోటో తీసేదాను. సో ఇది నేను 7th క్లాస్లో ఉండేటప్పుడు నా బర్త్డేకి తీయించిన పిక్ అనమాట ఇది. సో ఈ ఫొటోస్ని అయితే అప్పుడు స్టూడియోస్లోని కొంతమంది అంటే కొన్ని ఫొటోస్ బయట డిస్ప్లే పెట్టుకునేవారు కదా, మేము తీసాము అని చెప్పుకునేటట్టు. సో అలాంటప్పుడు డిస్ప్లేలో నా పిక్చర్స్ ఉండేవి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో స్టూడియో అలంకార్ ఫోటో స్టూడియో రెలివిద్లో ఉంటుంది. అలంకార్ ఫోటో స్టూడియో బయట అయితే కనుక ఈ పిక్చర్స్ ఉండేవి అక్కడ ఒక బోర్డులోనే. నోటీస్ బోర్డ్ కాదు, డిస్ప్లే బోర్డు. ఇప్పుడు అప్పుడు సేమ్ ఒకలాగా ఉన్నానమ్మా. ఒకలాగా ఉన్నదా? చూడండి, ఇది నేనే, ఇది కూడా నేనే. చూడండి గైస్ ఎంత క్యూట్ గా బుజ్జిగా ఉంది మా మమ్మీ. ఎస్, అస్సలు ఏం మచ్చలు ఏటి లేకుండా చాలా సూపర్ ఉంది. పాపం పసిపిల్లడు వాడికి ఏం తెలుసు గైస్. ఒక మదర్ అయిన తర్వాత మనలో ఎన్ని చేంజెస్ వస్తాయి అనేది అది మనకు మాత్రమే తెలుస్తుంది కదా. సో అప్పుడు చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలంటే అది చాలా కష్టం. బట్ ఇవన్నీ మెమరీస్ కాబట్టి చూసినప్పుడల్లా ఎప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంటది కదా. మా అన్నయ్య, మా అక్క. ఇదినా డూప్ టీవీస్ అంటే? ఎస్, డూమ్ టీవీస్. డూప్ కాదు, వెనకట్ల డూమ్ ఉంటది అనమాట. ఈ సైడ్ ను కూడా పిక్చర్స్ ఉండేవి. సో ఈ టీవీ ఉండేది అప్పుడు మా ఇంట్లోని, ఈ సైడ్ ను కూడా పిక్చర్స్ ఉండేవి. ఈ సైడ్ ఆ సైడ్ కూడా ఆ ప్రభాస్ పిక్చర్స్ ఉండేవి. అమ్మో ఎంత పొడుగైపోయిందా, అమ్మో ఎంత పొడుగైపోయిందా. పొడిగైపోయినంట గైస్. ఎంత పొడిగైపోయినా మరి నాకు తెలియదు కానీ పొడిగైపోయినంట. సో సన్నంగా ఉండడం వల్ల అలా అనిపిస్తున్నాను అనమాట. ఇదెవరు చెప్పుకో చూద్దాం. గైస్ ఇది ఎవరో తెలిస్తే మీరు డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇది ఎవరో తెలిస్తే కనుక. మా ఇంటికి వచ్చి నా పిక్చర్స్ ముద్దుగా ఉన్నాయని చెప్పి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తీసుకెళ్లిపోయారో నేను కూడా అలాగే నా ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో నాకు ముద్దుగా అనిపించిందని పట్టుకొచ్చేసాను అనమాట. సో మీరైతే కింద కామెంట్స్ లో చెప్పండి ఎవరో. వీడియో లాస్ట్ లో అయితే నేను రివీల్ చేస్తాను, అప్పటి వరకు వ్లాగ్ ని కంటిన్యూ చేయండి. బట్ మీకు తెలిస్తే కనుక ఇలాగో కామెంట్ చేసేసేయండి. నువ్వు కూడా ఆలోచించు. డాడీ కాదు. అండ్ ఇదెవరో తెలుసా? తెలీదా? నేను కాదురా రే, నేను ఎంత ఉంటే పెద్ద మమ్మీ అంత ఎందుకు ఉంటదిరా. ఇప్పుడు ప్రెసెంట్ నాతో అక్క వర్సెస్ తమ్ముడులో నా వ్లాగ్స్ లో నా ఫ్యామిలీ మెంబర్ నాకు తమ్ముడుగా చేస్తూ ఉంటాడు కదా మను. సో వాడనమాట. ఇది చిన్న పిల్లోడు. అప్పుడు కరెక్ట్ గా వాడికి 4th month or 3rd month అనుకుంటా వాడికి. అప్పుడు ఫోటో ఇది. మను మా అక్కల బాబు. సో వాడికి నేను పిన్నిని అవుతాను అనమాట. బట్ మనం షూట్స్ కోసం వీడియోస్ కోసం అక్క వర్సెస్ తమ్ముడు ఇలాంటి చాలా క్యారెక్టర్లు చేస్తూ ఉంటాం. ఇది మీ స్కూల్ అనుకుంటా? నాట్ ఎ స్కూల్, కాలేజ్. చూడు అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ వావ్. సో కాలేజ్ లో పిక్ ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో తీసుకున్న పిక్చర్ ఇది కాలేజ్ లో. అండ్ ఇది ఫ్రెండ్స్ తో తీసుకున్న పిక్చర్ అనమాట. ఎక్కడమ్మది? ఉమెన్స్ కాలేజ్, జైల్ రోడ్. ఇది కూడా అక్కడేనా? ఎస్, కాలేజ్ లోనే ఇది కూడానా. వీళ్ళందరూ ఎవరమ్మా? సో వీళ్ళందరి పేర్లు చెప్తాను చూడు. ఇది అనుష, ఇది సాయిలత, ఇది గౌష్య, ఇది లత, ఇది జీనత్, ఇది శ్రీలక్ష్మి, ఇది యమున. తన పేరు గుర్తురాట్లేదు, సారీ యార్, ఏమనుకోద్దు మరి. సో ఇది నా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాణి. చెప్పాను కదా చాలా వ్లాగ్స్ లో. ఇది నా 10th ఫ్రెండ్స్ అనమాట.
తిను నా బెస్ట్ ఫ్రెండ్. అంటే వీళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్సే. శివకుమారి మొత్తం వీళ్ళందరూ, షకీల్ అందరూ మంచి ఫ్రెండ్సే. కాకపోతే కొంచెం బాగా క్లోజ్ గా ఎక్కువగా కనెక్ట్ అయింది మాత్రం వాణితో. సో తిను ఇప్పటికీ కూడా అంటే రెగ్యులర్ గా ఎక్కువగా మాట్లాడుకోం, ఎక్కువగా మెసేజెస్ అయ్యి చేసుకోం కానీ బట్ ఎప్పుడు కూడా నాకు బెస్ట్ అంటూ ఉంటే అది వాణినే. ఎస్, మా మను అండ్ చిన్ను ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి పెద్ద పెద్దగా నాకన్నా హైట్ అయిపోయి ఉన్నారు కదా. సో వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడు ఇలా ఉండేవారు అనమాట. ఇక ఇక్కడ ఫోటో ఎవరో లేపేశారు గైస్. మనని గుర్తుపట్టచ్చేమో గానీ చిన్నని అసలు గుర్తుపట్టలేకపోతున్నాం గైస్. క్యూట్ గా ఉన్నాడు కదా. ఇదిగో ప్రభాస్ మాతో వ్లాగ్స్ లో చేస్తూ ఉంటాడు. మాకు చిన్నప్పటి నుంచి 16-17 ఇయర్స్ అవుతుంది తనతో మాకు బాండింగ్. మేము కనెక్ట్ అయ్యి, మేము ఫ్రెండ్స్ గా, అంటే తన ఒక బ్రదర్ గా నాకు కనెక్ట్ అయ్యి. సో కిట్టు తను కూడా మా వ్లాగ్స్ లో మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. నా బర్త్డేకి అప్పుడు అంటే ఇప్పుడంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు అలాగా ఆన్లైన్ లో లేదా జెరాక్స్ షాప్ కి వెళ్ళి ఫొటోస్ అయ్యి కొంచెం కలర్ ప్రింట్స్ అయ్యి తీయించేసేవాళ్ళం. కానీ అప్పుడు అట్లా ఉండేది కాదనమాట. ఈ ఫోటోని ఒక సిస్టమ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించి పక్కన నా పేరు రాయించి, అంటే ప్రభాస్ గారు అంటే నాకు అంత పిచ్చి. ప్రభాస్ అంటే నా డార్లింగ్ అంటే ఇంకా డార్లింగ్ అంతే. సో అంత ఇష్టం కాబట్టి నా బర్త్డే కోసం అని చెప్పి తన ఫోటో పక్కన నా పేరు అనూష అని రాయించి ఇవ్వగానే ఆ రోజు నా రియాక్షన్ ఈవినింగ్ 7 o'clock కి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. మార్నింగ్ నుంచి దేనికో కొంచెం డల్గా ఉన్నాను ఆ రోజు ఆ బర్త్డేకి. బట్ ఈ ఫొటోస్ తెచ్చాక నా గంతులు చూడండి, నా హ్యాపీనెస్ చూసి వాడు కూడా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంత ఆనందపడే గిఫ్ట్ ఇచ్చానా అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ కిట్టు. సో వీడియో ద్వారా నీకు మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకో పిక్ కూడా ఉంటదిరా, అండ్ నేనెవరో నీకు చెప్పక్కర్లేదు. ఎస్, తిన్ మా హస్బెండ్. ఎస్, ఇగో ఇంకొక ప్రభాస్ ఫోటో. అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ కి అంటే ఇంకా రిలీజ్ కి రెడీలో ఉందనమాట. మిస్టర్ పర్ఫెక్ట్ చేస్తున్న టైంలోని పిక్చర్స్ రిలీజ్ అయితేను సో వాడు అలా చేయించాడు అనమాట. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వాడు నాకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. ఈయన ఈవెంట్ మేనేజర్ విఎన్ మూర్తి గారు అని. ఈ అంకుల్ అయితే చిన్నప్పుడు అంటే నేను డాన్స్ చేసేటప్పుడు అప్పుడు కూడా నాకు కొన్ని మంచి మాటలు చెప్తూ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో చాలా వరకు నేను డాన్స్ ప్రోగ్రామ్స్ చేయడానికి, అంటే ఇంకా ఎక్కువ మందికి తెలియడానికి కొంచెం మెయిన్ రీజన్ ఈ అంకుల్ అనే చెప్పచ్చు. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే అంకుల్ అయితే ప్రెసెంట్ లేరు, రీసెంట్ గా చనిపోయారు. విఎన్ మూర్తి గారు, వి మిస్ యూ అంకుల్. వీళ్ళలో ఎవరైనా నువ్వు గుర్తుపడుతున్నావా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వీళ్ళలో? కాదు కానీ బాబీలో కనిపిస్తున్నారు వీళ్ళు. కిట్టుమా గైస్, ఇది మేము బీచ్ రోడ్ లో ఒక నేవల్ క్వార్టర్స్ ఉండేవారు అనమాట. సో అక్కడ నా ఫ్రెండ్స్ బ్యాచ్ ఇలాగే ఎప్పుడైనా పెళ్లిలో ఎవరికి వారు వెళ్ళిపోయినా మనకు గుర్తుగా ఉండాలని చెప్పి ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరం కూడా డిసైడ్ అయ్యి ఇట్లా పిక్స్ తీసుకున్నాం అనమాట. సో గర్ల్స్ అందరం కూడా ఫస్ట్ ఒక పిక్ తీసుకున్నాం. ద నెక్స్ట్ మా బ్యాచ్ లో కొంతమంది బాయ్స్ ఉండేవారు, అందులో ఒక ఇద్దరు మిస్ అయ్యారు అప్పుడు. బట్ వీళ్ళిద్దరూ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోనే ఉన్నారు, మా అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నారు. అందులో వాడు ఎవడో కాదు, తిను మా మరిది, మా ఆయన వాళ్ళ తమ్ముడు వినోద్, నేను, మా ఆయన, మా మరిది కిట్టు, మురళి అదే మా హస్బెండ్, మా అక్క, ఇంకా అక్కడ ఇంకా చాలా మంది, ఇంకొక మురళి, ఎలాజీ, ఒక మంచి గ్యాంగ్ లా ఉండేవారు అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసేవారు. సో సంధ్య, లక్ష్మి, వేణు మొత్తం మేమందరం కూడా ఒక న్యూ ఇయర్స్ కి, హోలీస్ కి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఆ మెమరీస్ చాలా క్రియేట్ చేసుకున్నాం మేమైతే. సో ఇవన్నీ చూస్తే మళ్ళీ అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి అప్పుడు ఆలోచించి పిక్చర్ తీసుకుని మంచి పని చేసాం అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ అయితే ఇప్పటికీ కూడా రెగ్యులర్ గా నాతో, వీడు నా ఫ్యామిలీ కాబట్టి అలాగే ఉంటాడు. వీడు నా ఒక ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ అయినట్టు అనమాట. అది వినోద్కైనా, మా మరిదికైనా, నాకైనా, మురళికైనా. సో విచిత్రం ఏంటంటే మా ఆయన నన్ను అంటాడు, నన్ను అక్క అంటాడు అనమాట వీడు. బట్ మా బాండ్ మాత్రం అక్క తమ్ముళ్ళనే వెళ్తూ ఉంటది అలాగా. సో మాకు ఇప్పటికీ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నార్మల్ గా అయినా కూడా నా మంచి పర్సనాలిటీ అనమాట మా అందరికీ కూడా. అండ్ వీళ్ళిద్దరు బాండ్ గురించి చెప్పాలి అంటే కనుక అసలు మాటలో చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీడిపోకుండా ఫెవికల్ బంధం ఏదైనా ఉందంటే అది వీళ్ళిద్దరిదే అని చెప్పాలి. ఫెవికల్ అప్పటి నుంచి ఉంది. సో డాడీ పెళ్లి కాకముందు అప్పుడు ఇది రామానాయుడు స్టూడియో అనుకుంటా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో రామానాయుడు స్టూడియోకి వెళ్ళేటప్పుడు పిక్చర్ తీసుకున్నాం. సో ఇది కూడా మా మ్యారేజ్ ముందు మేము ఫ్యామిలీతో పూరి వెళ్ళాం అనమాట. అక్కడ కొంచెం మెమొరీగా తీయించుకున్న ఫోటో ఇది. సో చిన్ను, మను, జ్యోతి చూడండి ఎలా ఉన్నారు, అంత చిన్న చిన్నగానా. సో జ్యోతి కూడా మీకు తెలుసు కదా, మా చెల్లి, మన వ్లాగ్స్ లో కూడా ఉంటూ ఉంటుంది. ఇదిగో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎల్లాజీ అని. బాగున్నారా ఎల్లాజీ? నువ్వు బాగున్నావంట ఎల్లాజీ, మీ అల్లుడు చెప్పాడు. సో తిను ఎల్లాజీ బ్రో నాకు మంచి
బెస్టీ ప్లస్ బ్రో అన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, మేము చెప్పాం కదా మేము అందరం ఉండేవారు అని ఒక గ్యాంగ్ లాగా. సో అందులో తిను కూడా ఒకరు. ఇది మీ డాడీ కనకమహాలక్ష్మి వారాలు అవుతాయి కదా మహోత్సవాలు, సో అప్పుడు వెళ్ళేటప్పుడు తీయించుకున్న పిక్చర్ ఇది. అండ్ ఇది నేను మా అక్క, కొంచెం పెద్ద అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోద్ది. దీనికి ఆల్బమ్ లేదు కాబట్టి బయటకు వచ్చేసాయి. అండ్ ఇంకొన్ని బయట ఉంటే కూడా అడిగి తెచ్చాను అనమాట. సో ఈ పిక్చర్లో నీకు చాలా మంది తెలీదు, కొంతమంది తెలుసు. సో తెలిసిన కొంతమంది నాకు తెలిసి ఇద్దరు కన్నా ఇంకెవరు ముగ్గురు కన్నా ఎవరు తెలిసి ఉంటారు నీకు ఇందులో. ఇది మేము అందరం కూడా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు పిక్చర్ అనమాట ఇది. అప్పుడు ఆ రోజు నేను స్కూల్ సెలవు పెట్టి మరీ వెళ్ళాను, నాకు బాగా గుర్తుంది. స్కూల్ ఎగ్గొట్టద్దామనే. ఇది కూడా పూరిలోనే. పూరిలోనే. బాగుంది. చెట్టు ఎక్కిన కోతులే అన్నాను కదా గైస్, చెప్పలేకపోయావు కదా అలానే. నవ్వుతున్నాడు. అండ్ దిస్ ఇస్ మీ. ఇది కొంచెం పెద్ద అయిపోయింది గైస్, అప్పటికి జాబ్ చేస్తున్నాను, సో తెలిసిపోద్ది అందరికి. బట్ అయినా చాలా బాగుండేదాన్ని, కొంచెం స్లిమ్గా. మా మురళి చూడండి గైస్ ఎంత బాగుండేవాడు, ఇప్పుడు పాడైపోయాడు. ఇది నా ఫోటోలు చూడమంటే ఆడు బుర్రంతా డాడీ ఫోటోల మీద ఉంది. క్వార్టర్స్ లో గైస్. ఎస్. ఆ పెద్దమ్మి, అన్నమ్మ, తాతయ్య, మొనన్య, నువ్వు. ఎస్. అది మనన్య. వాడు అలాగా అనుకుంటాడు గైస్, వాడు మనని కాదురా మాయా. మాయా. మరి మనన్నికి మాయ కదా అవుతాడు. సో మేనమామ పోలికలు కొంచెం వచ్చాయన్నమాట. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు మను ఇంచుమించు మీ అన్నయ్యలా ఉన్నాడే అనేసి. సో ఇది మను కాదు, మా అన్నయ్య, నేను, అక్క, పిన్ని, బాబాయ్. సో మా పిన్ని వాళ్ళు అప్పుడు కొంచెం మా ఇంటికి వచ్చేటప్పుడు గుర్తుగా కొన్ని పిక్చర్స్ తీయించుకున్నాం, అందులో ఒకటి ఇది. మేము అప్పుడు ఈ నేవల్ క్వార్టర్స్ లోనే ఉండేవారు గైస్ చిన్నప్పుడు. ఇది కూడా ఒక మెమరీ. అమ్మమ్మ ఇల్లు అప్పుడు కమ్మలిల్లు ఉండేదన్నమాట. సో ఈ కమ్మలిల్లు ఇప్పుడు ఇలా లేదు, ఇల్లు మారిపోయింది. బట్ కమ్మలిల్లుగా ఉండేటప్పుడే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఏదైనా పిల్లలందరికీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా, మాకు కూడా అంతే. ఈ ఫోటోలో చాలా మంది ఉంటారు గైస్, ఈ ఫోటోలో లిటరలీ చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ మోక్షి గుర్తుపడతాడో లేదో చూద్దాం. నువ్వమ్మా చిన్న అనుకుంటా, తెలీదు. అక్క నీకు తెలీదు, ఎవరు తెలీదా? ఒకసారి బాగా చూడు. జ్యోతి పిన్ని. కరెక్ట్. మౌని పిన్ని. కరెక్ట్. ఎవరో తెలీదు. తెలీదా? చిన్న పొట్టలేదు ఇంకా అప్పుడు. మొనన్య. ఇది ఆర్తి పిన్ని. తిను సంతోష్ నాకు బాగా అవుతారు. తిను ఆర్తి, తిను మౌని, తిను మా జ్యోతి, అండ్ తిను భావన, తిను యోచిత, వీడు మా మనుగడు, అండ్ ఇది నేను. మా మను చూడండి ఎంత ఉన్నాడో. అప్పుడు నా దగ్గర ఇంత ఉండేవాడు, చిన్న బచ్చేగాడు. ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయి పెద్ద అయిపోయి ఇప్పుడు నాతో వీడియోలు చేసి శుభ్రంగా కొట్టుకుంటున్నాం మేము. ఇది కూడా నేనే గైస్. ఇక్కడ ఎందుకు అంత నీరసంగా ఉన్నానంటే చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ మమ్మీకి నాకు ఫోటో తీయించడం అలవాటు అని. ఆ బర్త్డేకి నాకు బాగాలేదన్నమాట. బట్ ఏది ఏమైనా సరే ప్రతి సంవత్సరం గుర్తుగా ఉండాలని చెప్పి మా మదర్ ఎలా అయితేనే నన్ను తీసుకెళ్లి ఫోటో తీయించారు. నాకు బాగా గుర్తు, నాకు అప్పుడు బాగా ఫీవర్ ఉండేది. ఆ ఫీవర్ లో కొంచెం ఇట్లా చాలా నీరసంగా ఉన్నాను. అందుకనే ఈ ఫోటో తీయించాం కాబట్టి ఇప్పుడు ఆ మెమరీ గుర్తొచ్చింది నాకు. ఇది ఆర్తి పిన్నల ఇంట్లో అప్పుడు పూజ చేస్తున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ పూజలో అప్పుడు తీయించుకుంటాను. అప్పుడు మా పిన్ని చాలా ఎక్కువ, అంటే అప్పుడు ఇప్పుడనే కాదు, పిన్ని ఎప్పుడు కూడా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటది అనమాట. మొత్తం మా ఫ్యామిలీలో అందరిలో ఎక్కువ వ్రతాలు పూజలు అన్ని కూడా పిన్ని ఎక్కువ చేస్తూ ఉంటది. అది నేనేరా, నేనే గైస్, ఇది నేనే. పిన్ని మా బాబాయ్ ఆ వ్రతం చేయించుకుంటున్నప్పుడు తీసుకున్న ఫోటో. ఎస్, నేను మా ఆయన. అప్పుడు వీడు పుట్టేసాడులేండి. సమ్ రేషన్ కార్డు కోసం అర్జెంట్ గా తీయించుకున్న ఫోటో ఇది. నీకు చెప్పాలేంటి? ఇది మన బీచ్ రోడ్ లోని. ఇది మనన్య కాదు, కాదు మన ఆ పెద్ద మీకు పెళ్ళి అవ్వలేదు అప్పటికి. ఆర్తి వాళ్ళ మమ్మీ, అదే మా పిన్ని, నేను, మా తమ్ముడు, మా పెద్ద పిన్ని. మా పిన్ని సగం కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ లో ఫంక్షన్స్ లో మా పిన్ని ఎప్పుడు కూడా చెట్ల మధ్యన పక్కన సగం కట్ అయిపోయి ఉంటుంటది గైస్. ఎప్పుడు ప్రాపర్ గా ఉండదు మా పిన్ని. మేము అందరం అదే చిన్నప్పటి నుంచి అనుకుంటూ నవ్వుకుండేవారు. ఇది నువ్వు, తాతయ్య, ఇది మాయా, తాతయ్య, నువ్వు. ఎస్, మా అన్నయ్య, మా బాబాయ్, నేను.
మాకు అక్కడ క్వార్టర్స్ లో పార్క్ ఉండేది అనమాట. మస్తు ఎంజాయ్ చేసాం గైస్. అక్కడైతే మాత్రం మంచి మెమరీస్. అసలు చైల్డ్హుడ్ అంతా కూడా పెళ్ళైనంత వరకు అక్కడే గడిచిపోయింది అనమాట. సో చాలా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. చాలా బాగుంటది ఆ ప్లేస్ కూడా. పెద్దవాళ్ళందరూ, మా అమ్మమ్మ, మా అత్త, మా మావయ్య ఆవిడ, మా అత్త, మా అమ్మమ్మ, మా బ్యూటిఫుల్ అమ్మమ్మ, మా పెద్దమమ్మీ, మా పిన్ని, మా పిన్ని, ఇంకా నిర్మలా పిన్ని, అదే ఓకే, మా చిన్న పిన్ని, బాబాయ్, అండ్ దిస్ ఈజ్ నేను. సో నేను కొంచెం చిన్నగా, క్యూట్గా, ముద్దుగా, గట్టిగా, ఎక్కువగా మాట్లాడుతూ చాలా క్వశ్చన్లు వేస్తూ కూడా ఉండేదాన్ని. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ క్యూట్గా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్తూ ఉండేవారు. సో అలా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటో అది. సో ఇవైతే నా చైల్డ్హుడ్ ఫొటోస్. ఇంకా చాలా మిస్ అయిపోయి, ఇంకా చాలా ఉన్నాయి కూడా, బట్ మాక్సిమం దొరికినంత వరకు వీటికి చూపించాను. సో మోక్షిత్, వీటన్నిటిలో నీకు నచ్చిన ఫోటో ఏది చెప్పు? ఇదా? ఈ ఫోటో చూసి ఎందుకంటే వాడు నవ్వలేకపోతున్నాడు గైస్. బుజ్జిగా ఉన్నానని నవ్వలేకపోతున్నాడు అనుకుంటా. సో వాడికి నచ్చింది ఫస్ట్, నాది 3 months బేబీ అప్పుడు ఫోటో నచ్చిందంట వాడికి. అండ్ ఈ ఫోటో నచ్చిందంట. కళ్ళు మూసుకున్నాను, వాడికి ఏం నచ్చిందో మరి, నచ్చిందంట. తలదించింది అంటే దీనికన్నా ఇది బెటర్ అంటున్నాడు. వెరీ గుడ్. అందుకే చెప్పాను కదా గైస్, ఇప్పుడు పిల్లలు నమ్మలేమని చెప్పి. అండ్ ఇది ఒకటి నచ్చిందంట వాడికి. ఈ పిక్చర్ లో ఉన్నది ఎవరో లాస్ట్ లో చెప్తాను కదా, నీకు ఎప్పటికైనా గుర్తొచ్చిందా? నాకు తెలిసి ఐ థింక్ నేను మౌని పెన్ని ఆర్తి పెన్ని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ, ఇది మా ఆర్తి. మీ అందరికీ ఎంతో ఇష్టమైన అల్లరి ఆర్తి. సో అది చిన్నగా ఉన్నప్పుడు ఫోటో అనమాట. అప్పుడు క్యూట్ గా, బుజ్జిగా అనిపించి నేను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసి నా ఆల్బమ్ లో పెట్టేసుకున్నాను. గుడ్. సో నేనైతే ఫొటోస్ చూస్తూ మళ్ళీ నా చైల్డ్హుడ్ మెమరీస్ ని, ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ ని, ఇంకా చాలా నా చైల్డ్హుడ్ గడిచిన ప్లేస్ తాలూకా జ్ఞాపకాలని అన్ని కూడా నేను మళ్ళీ గుర్తు చేసుకున్నాను ఇవన్నీ చూస్తూ. సో ఈ అన్నిటిలో కూడా మీకే ఫోటో నచ్చిందో కూడా చెప్పండి నాకు. అలాగే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి, పక్కన గంటను గట్టిగా కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఎస్. So stay tuned for next videos. Bye bye.